ప్రక్క నుండి అంతరాలయంలోకి ప్రవేశిస్తారు. ఇదే శ్రీ కనకదుర్గా సన్నిధి. ప్రతినిత్యం వందల సంఖ్యలో శుక్ర, ఆదివారాలు, పర్వదినాలలో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శిస్తారు. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. ప్రతినిత్యం దుర్గా దుర్గా అని నామస్మరణ చేస్తే చాలు మనకి జీవన్ముక్తి లభిస్తుంది అని దేవి పురాణం చెప్తోంది. నామస్మరణకే మన కష్టాలు కన్నీళ్లు నామరూపాలు లేకుండా చేసే అమ్మవారే కనకదుర్గ అమ్మవారు. త్రిశూల ధారిణి అయి పసిడి ఛాయ మోముతో ప్రకాశిస్తూ ఉంటుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ కొలువై ఉంటుంది. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంత పుణ్య ఫలాన్నిస్తుంది. కనకదుర్గమ్మ తల్లి మమ్ము కరుణించు తల్లి అని శరణు వేడుతూ భక్తులు అమ్మవారిని దర్శిస్తారు. ఏ వరం కోరితే ఆ వరం ప్రసాదిస్తూ, ఏ కష్టం వచ్చినా ఆ కష్టం తీరుస్తూ భక్తులను కన్న బిడ్డల వలె కాపాడుతుంది శ్రీ కనకదుర్గ అమ్మవారు. అందుకే భక్తులు అమ్మవారిని అమ్మవలే గౌరవిస్తారు. ఆది శక్తిగా పూజిస్తారు. కారుణ్యమూర్తిగా కొనియాడుతారు. అమ్మవారి దర్శన అనంతరం ఉప ఆలయాలు దర్శిస్తారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ నటరాజస్వామి, శ్రీ శివకామేశ్వరి అమ్మవార్లను దర్శిస్తారు. త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి చతుర్వేద రూపిణి జననీ గాయత్రి. ఆయువిత్సు ప్రాణదాత్రి అమ్మ అన్నపూర్ణ మహిత వీర యోగమూర్తి మహిషాసురమర్దిని. అఖిల రూపధారిణి వై అవతరించు ఆదిశక్తి. నీ కరుణల కలివి చాలు అదే కదా ముక్తి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలో. ఇక్కడ అద్దాల మండపం ఉన్నది. అద్దాల మండపంలో నలుదిక్కులా అమ్మవారి రూపం దర్శనమిస్తుంది.